ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. 31వ శ్లోకం. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే. నిఘంటువు. కేశవ, ఓ కృష్ణ, విపరీతములైన అంటే అశుభ సూచముకులైన నిమిత్తాని చ శకునములను కూడా పశ్యామి చూచుచున్నాను. ఆహవే యుద్ధమునందు స్వజన సమూహమును అంటే ఆత్మీయులను హత్వా చంపి శ్రేయః చ ఎట్టి శ్రేయస్సును కూడా నా అనుపశ్యామి చూడజాలకున్నాను. అర్జునుల వారు పరమాత్మతో, ఓ కేశవ, పెక్కు అపశకునములు కనపడుచున్నవి. యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సము కలుగనని అనిపించడం లేదు అని ఆయన బాధను వ్యక్తపరుస్తూ, ఇంతకు ఒక్క క్షణం ముందుగానే సమరశంఖరావాన్ని పూరించిన అర్జునుడు అనదైన మాటలేనా ఇవి అని మనకు సందేహం కలగవచ్చు. అందులోనూ సమర ప్రాంగణంలోనే శత్రువుల సమక్షంలోనే ఈ మాటలు అన్నారట. ఈ వీరుని నోటి వెంట పిరికి మాలిన మాటలు రావడం ఏమిటి? దానికి కారణం కూడా అర్జునుడే చెప్పారట. భ్రమతీవచమే మనః, మనస్సుండవలసిన చోట లేదు, అసలే చంచలమైనది. అంతకు పైన భావోద్వేగం, వీరంతా నావారు నా బంధువులు అనే మమకారం బంధుహేతువే కదా. ఆయన మనస్సు రంగుల రాట్నంలాగా స్థిరంగా ఉండకుండా గిరగిరా తిరుగుతోందట. అందుచేతనే అనరాని సమయంలో అనకూడని మాటలు, అనకూడని ప్రదేశంలో అనవసరపు మాటలు, ఆలోచనలు చేస్తున్నారు. ఇదొక హఠాత్ పరిణామం. మరొక విచిత్రం ఏమిటంటే, పరిభ్రమించే చిత్తంతో పాటు విపరీతము, అనర్థాన్ని సూచించే అనేకమగు నిమిత్తములు అంటే అపశకునాలు గోచరించాయి. అర్జునుడు తన యొక్క సహజ స్వాభావిక స్థితి నుండి ఒక్కొక్క మెట్టే కిందకి దిగుతూ ఉన్నారట. కలతతో చెదిరిన మనస్సునకు చెడు శకునాలే కనిపిస్తున్నాయి. ఆ యుద్ధరంగం ఎవరూ చూడని, ఊహించని, భావించని అపశకునాలు కృపయావిష్టుడైన ఒక్క పార్థునికే గోచరించడం నిజంగా విపరీతమే. కారణం, రాబోయే మహాసంగ్రామంలో స్వజనమంతా నిహతులు కావడం వలన ఈ యుద్ధోన్మాదం శ్రేయస్కరం కాదు, శుభం అంతకన్నా కాదు అని ఫల్గుని అభిప్రాయం. రాజ్యం కోసం బంధువులను చంపడం పాపం కాదా? పాపమనే ఆయన భావన. అయితే క్షత్రియులు ఆచరించవలసిన ధర్మాలను కౌంతేయుడు ఆ సమయంలో మతిభ్రమణం వలన విస్మరించారు. రాజు ధర్మయుక్తంగా తనదైన రాజ్యాన్ని తాను కాపాడుకోవాలి. ఇతరుల కపటద్యూతంతోనో మాయతోనో మోసం చేసి దురాక్రమణకు పూనుకుంటే తమ రాజ్యాన్ని తిరిగి వశం చేసుకోగలగాలి. అందుకోసం రాజనీతి ప్రకారం సామధాన కేదోపాయాలను ప్రయోగించాలి. వాని వలన ప్రయోజనం సిద్ధించినప్పుడు క్షత్రియునికి మిగిలిన మార్గం దండోపాయం తప్ప వేరొక మార్గం లేదు. రాయబారాలు విఫలమయ్యాయి. సంధి మాటలు వారి చెవికెక్కలేదు. 5 ఊళ్ళు ఇమ్మని అర్థించిన పెడచెవిని పెట్టారు కౌరవులు. ద్రౌపదికి చేసిన అవమానాగ్ని ఇంకా చల్లారలేదు. మంచి మాటలు వారికి రుచించలేదు. గురుజనుల హితబోధ చెవిటివాని ముందు శంఖమూదినట్లు అయ్యింది. మరి ఇంకా క్షత్రియునికి మిగిలిన కర్తవ్యం ఏమిటి? ఇంకా యుద్ధమే శరణ్యం కదా. అయితే ఇచ్చట గుర్తుంచుకోవాల్సిన విషయం, యుద్ధం పాండవులు తమంతలుగా తాము ఎన్నడూ కోరలేదు. పాండవులు ముఖ్యంగా శాంతి కామకులే, ధర్మజీవనం సాగించేవారే. వారు తిరిగి ఇమ్మని కోరుతున్నది తమకు రావలసినది రాజ్య భాగాన్నే. ఈ ధర్మ మదనం జరుగుతున్నది అర్జునునిలోనే. కౌరవులలో ఈ అంతర్మదనం లేదు. కారణం వారి స్వార్థం. వారికి కావాల్సింది ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏ విధంగానైనా పాండవుల రాజ్యాన్ని అపహరించడమే. స్వార్థం తలకెక్కినప్పుడు ధర్మాధర్మ విచక్షణ ఉండదు. అటువంటి వారు యుద్ధాలు చేసేందుకు, హత్యలు చేసేందుకు నిశ్చయంగానే ఉన్నారు. ఇచట అర్జునుడు విషాదానికి లోనవుతున్నారు. అయితే క్షత్రియులు ధర్మాన్ని రక్షించాలి. అప్పుడు ధర్మమే రాజును, రాజ్యాన్ని, ప్రజలను కాపాడుతుంది. అందుచేత అర్జునుని కలిగిన ఈ అకారణ ఆవేదన హేతుబద్ధం కాదు, ధర్మజనితం అంతకన్నా కాదు. అర్జునుడు క్రమంగా తన సహజ సాత్విక మనస్థితి నుండి తామసిక శక్తులకు లోబడుతున్నాడు. ఆయన భావోద్వేగం, ఆవేశం ప్రమాదపు టంచుల వరకు తీసుకెళ్లాయి.
అర్జునుడు ఈ స్థితికి రావడానికి కారణం ముందే చెప్పినట్లుగా ఆయనని ఆవహించిన చంచల మానసిక స్థితియే. మన ఏవ మనుష్యానాం కారణం బంధుమోక్షయోహ అని అమృత బిందోపనిషత్తు. మనిషి యొక్క బంధమోక్షములకు మనస్సే కారణమై ఉన్నదట. బలహీనమగు మనస్సు మనిషికి ప్రబల శత్రువు కాగా, స్వాధీనమందున్న మనస్సు మనిషికి మంచి నేస్తం. ఇచ్చట అర్జునుడు తన స్వాభావిక మానసిక స్థితిని కోల్పోవడం వల్లనే ఈ అసందర్భ పిరికితనం వ్యక్తం చేస్తున్నారని మనం గమనించవచ్చు. అదే స్థితిలో ఇంకా ఏమంటున్నారో రానున్న శ్లోకాల్లో గమనించవచ్చు. యుద్ధం వలన రెండు పక్షాలకు కలిగేది నష్టమే. ఆ జయం ఎవరిదైనా మిగిలేది దుఃఖమే. జయం కలిగింది కదా అని సంతోషించేందుకు వీలు లేదు. ఇచ్చట కేశవ అనే సంబోధన గమనార్హం. కాహ అంటే బ్రహ్మ, ఆకారము విష్ణు స్వరూపము, ఈశః అంటే ఈశ్వరుడు. ఈ ముగ్గురి యొక్క ఏకీకృత స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే ఇక్కడ కేశవ అని అర్జునుల వారు పరమాత్మను సంబోధించడం జరిగింది. మరి ఇంకా రానున్న శ్లోకాల్లో అర్జునుల వారి ఆవేదన ఎంతవరకు నివృత్తి అవుతుందో చూద్దాం. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై. జై భగవద్గీతకు జై. సర్వం శ్రీకృష్ణార్పణం.